మీరు ఎమ్మెల్యేగా అయితే మీ కాలనీకి, మీ ఏరియాకి ఏం చేయాలనుకుంటారన్న అంటే? మంచి పనులు అన్నీ ఇప్పుడు లేనప్పుడే ఇప్పుడు రోడ్లు అంటే డీరీస్ లైన్లు అంటే అన్ని నేనే ఇప్పించినాయి ఇక. అండ్ రీసెంట్లీ చూస్తే గ్యాస్ కూడా మనకు దొరకలేదు చాలా రోజుల దాకా. మనకు వారం 2 వారాల దాకా కూడా గ్యాస్ లేదు. గ్యాస్ ఏం ప్రాబ్లం ఏం లేదు కానీ కొంతమందికి అయింది. గ్యాస్ ది కూడా ప్రభుత్వమే ఆపింది, దానికోసం కూడా ఏదో స్ట్రాటజీ ప్లే చేసిందని చెప్పారు. అక్కడ ఇరాన్ లో జరిగితే అంటే అంత స్టాక్ లేకుండా అయితే ఉండవు కదా గ్యాస్. దీని మీద ఏమంటారు? అంటే ఆ రోజు ఇబ్బంది కలిగించేటట్టు అంతా హోటల్స్ రెస్టారెంట్స్ అంతా బంద్ అయ్యేటట్టు చేసి చాలా మంది రోడ్ల మీద చిన్న చిన్న షాపులు పెట్టలేరు, తీసేసి అవును. టిఫిన్ సెంటర్లు అవి పెట్టిన వాళ్ళు కొంతమంది కానీ రేట్ డబుల్ పెట్టేసి చాలా మంది పెంచేసి రేట్. అవును. అంటే చాలా రోడ్ల మీద తింటూ చాలా మంది బాధపడ్డారు. ఈ రోడ్ల మీద చాలా మంది 20 షాపులు పెడతారు, వాళ్ళకి అందరు గ్యాసులు లేక ఇంట్లో కూర్చోరు. వారం రోజే తర్వాత బ్లాక్ లాట్లలో తెచ్చుకొని నడుపుతారు. ఓకే. సెంట్రల్ లో బీజేపీ ఉంది కదా, బీజేపీ గురించి ఏం చెప్తారా? 3 టర్మ్స్ గెలిచింది. బీజేపీ గుడ్డు పనులు అయితే బాగానే చేస్తారు, హిందూ రాష్ట్రం కావాలని కోరుకుంటుంది, అవి జరుగుతున్నాయి మంచిగా పనులు. ఇప్పుడు ఎట్లా నడుస్తుంది ఇప్పుడు జిఆర్ అనేది ఇవన్నీ చాలా డేంజర్ నడుస్తుంది పబ్లిక్ లా, ఏదేదో ఇక కోరుకుంటారు. సెంట్రల్ గవర్నమెంట్ అంటే మంచి పనులు చేస్తారు, నెక్స్ట్ బేస్ సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది. ఇంకా 20 సంవత్సరాల దాకా మోడే ఉంటాడు. ఓకే, సమస్యనే లేదు, ఎందుకంటే ప్రజలలో దూసుకెళ్ళింది బాగా. ఓకే. ఇప్పుడు మళ్ళీ రాబోయే ఎలక్షన్స్, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అన్ని, కొన్ని ఎలక్షన్స్ కూడా కొంచెం ప్రొలాంగ్ చేస్తున్నారు. ఎలక్షన్లు అంటే కొద్దిగా అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఇక్కడ మన స్టేట్ మరి ఏం చేస్తారో కొద్దిగా పేరు రావాలంటే కొద్దిగా చేయాలి. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు చేయకపోతే కష్టం. ఇక ప్రజలలో మొత్తం ఎట్లా దూసుకెళ్ళిందంటే మొత్తం కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా ఇల్లు కూలగొడతారు, అది ఒక బ్రాండ్ పడిపోయింది. అవును, మరి వాళ్ళు తెలిసి ఉండి చేస్తురా మరి ఏంది అనేది అర్థం. ఓకే. ఆంధ్ర పాలిటిక్స్ చూస్తుంటారా, వింటుంటారా? తెలుసు. ఆంధ్ర ఎలా ఉంది? ఆంధ్ర పాలిటిక్స్ గురించి ఏమంటారు? ఆంధ్రలో బాగా నడుస్తుంది గవర్నమెంట్, ఏదైనా గవర్నమెంట్ చేంజ్ అవుతుంటేనే బాగుంటుంది. కంటిన్యూ ఒక గవర్నమెంట్ లేకుండా ఒక 5 years 5 years చేంజ్ చేస్తుంటే ప్రజలకు హెల్ప్ జరుగుతుంటది. ఇదే గవర్నమెంట్ అని కదా, ఎక్కడైనా కదా సార్, ఒకటే గవర్నమెంట్ ఉంటే ప్రజలకు హెల్ప్ అనేది తగ్గుతుంది. అవును, గవర్నమెంట్ చేంజ్ అవుతుంటే అది అనేది తెలుస్తుంటది. నాయకునికి పదవి ఉంటే పదవి లేకుంటే తెలుస్తుంది, ఎట్లా పనులు చేయాలి గరీబులు అది తెలుసుకుంటారు చాలా మంది. డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? డిప్యూటీ సీఎం ఉండు కదా, హాస్పిటల్ ఉండు కదా, హాస్పిటల్. అవును, అస్వస్థగా ఉన్నారు. ఎలా చేస్తున్నారు వర్క్ మీరు తెలుసుకుంటే ప్రకారం? ఆంధ్ర సైడ్ అంత ఇంట్రెస్ట్ లేదు, తెలంగాణ వరకే. కానీ చూస్తే మీడియాలో మీ ఇష్యూ తర్వాత ఎంబడే మంగ్లీ గారి ఇష్యూ వినడం జరిగింది. 100% ఉన్నది, లేనిది అంత ఇష్యూ కాదు. తమ్ముడు చేసిండు అది చేసిండు కానీ 100% అయితే ఉన్నదా. నేను అనుకుంటున్నాను ఇంతమంది ప్రజలు ఆమెను చూసి ఇచ్చారు పైసలు. వీడు ఓడి ఎవరు గుర్తుపట్టారు, అంత ముంచినట్టు కాడు, ఏం పేరు అన్నది వాడిని చూసి ఏం పేరు అన్నది కానీ వాడిని చూసి ఎవరు ఇవ్వాలి. ఆమెను చూసి ఆమె రిలేషన్ వాళ్ళ తమ్ముడు అని చూసి బాధితులంతా గరీబులంతా లక్షలు పెట్టుకొని తెచ్చి చిరాకు చేసి పాపం అట్లా గరీబులను అది చేయొద్దు. ఉన్నోని కొట్టి లేనోని పెట్టి, కానీ లేనోని కొట్టి మనము బాగుపడదామంటే సక్సెస్ కాదు, ఉండందే కాదు కదా. పేరు ఇప్పుడు మామూలు వ్యక్తి తెచ్చి అడిగితే కూడా ఇయ్యాడు పైసలు. ఆమె ఇగో ఈమె పలానా ఆమె ఇక్కడ చేస్తుందంటేనే అందరు ఇచ్చారు. నేను చూసిన వీడియోలు చూసిన, ఆమె చేస్తుంటేనే ఇచ్చారు. చెయ్యండి ఎవరు, ఆమె లేనిది సమస్య లేదు, లేదు లేదని అక్కడిక్కడ తిరుగుతున్నారు రాంగ్. కానీ ఎందుకంటే అడ్వకేట్ సుబ్బారావు గారు కూడా దాని మీద ఫైట్ చేసి ప్రజలు అంటే వీళ్ళు ఏవైతే నష్టపోయిన అయిన తర్వాత కూడా అంత యాక్షన్ గా అంత మూమెంట్ ముందుకు వెళ్తలేదు, ఎందుకు కావచ్చు అన్న? వీళ్ళని బ్లేమ్ చేస్తారు కానీ అక్కడ వరకు ఆమె నిమ్మలంగానే ఉంటుంది. ఏడవి పైసున్నోళ్ళది నడుస్తుంది, గరిబోడు తీసుకొని ఆడ కేసు పెడితే పట్టించుకోరు. పైసున్నోళ్ళదే రాజ్యం, ఎక్కడనన్నా పోను, ఏ పోలీస్ స్టేషన్ పో ఎక్కడన్నా పో, అట్లా ఉంటుంది అంతే. కానీ కొంతమంది క్వశ్చన్ ఏం చేస్తారు, సజ్జనార్ గారు కూడా దేని మీద కూడా తొందర రియాక్ట్ అవుతారు. ఈ మంగ్లీ విషయానికి ఎవరిని కూడా ఆపదలు ఉన్నా, ఎవరైతే నష్టపోయారో వాళ్ళని పక్కకు కూర్చోబెట్టుకొని నేను ఉన్నా అని కూడా ఒక ప్రెస్ మీట్ కానీ దగ్గరికి హక్కున చేర్చుకొని కూడా చెప్పలేదని అంటున్నారు. పిలిచి వాళ్ళకి న్యాయం చేయాలి, ఎందుకంటే తెలంగాణ బాస్ కదా, కంపల్సరీ అందరు గరీబులను పిలిచి వాళ్ళకి న్యాయం చేస్తేనే బెస్ట్. మంగ్లీ డిపార్ట్మెంట్ రిస్క్ తీసుకొని వాళ్ళకు న్యాయం చేయాలి. ఎవరుండొచ్చు వెనకాల హస్తం? అసలు ఇంత స్ట్రాంగ్ గా ఉండి ఇంత ఏం కేర్లెస్ గా ఉంటున్నారు, నేను లేనని ఒక కేర్లెస్ పదం పెట్టేశారు.
కానీ ఇప్పుడు వీళ్ళు నష్టపోయిన వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. పోలీసు డిపార్ట్మెంట్ ఉన్నదా లేదా వాళ్ళు తీస్తారు కదా ఎట్లన్నా, ఆ, తీయక తప్పదు, ఎట్లా ఉన్నా తీస్తారు. ఉమ్. కానీ ఇలాంటి విన్నప్పుడు ఎలా అనిపిస్తది? ఇలాంటి మైక్రో ఫైనాన్స్ ఇట్లా ఫైనాన్స్ చాలా మంది ఇదంటే పెద్ద ఆమె కాబట్టి బయటపడింది సరే, కానీ చిన్న చిన్న కూడా లోపల కూడా కొన్ని చాలా జరుగుతున్నాయి. చాలా జరుగుతుంది. ఎప్పుడైతే ఆశ చూపెట్టి వీళ్ళు చాలా మంది తెలియదు ఏంటంటే ఇంట్రెస్ట్ ఆశతోటి ఎక్కడికెళ్ళి గిరివేడి తెచ్చిస్తుంది. ఆశ ఎప్పుడైతే చూపెడితే ఫస్ట్ మంచి ఇచ్చినాడు ఇంట్రెస్ట్, నాకు అది తెలిసిన విషయం అది. ఫస్ట్ మంచి ఇస్తారు, ఆ, తర్వాత పెద్ద అమౌంట్ తీసుకొని చేయలేదు. అంతే. అది ఒక ప్లాన్ తోటి జరుగుతుంది, అది గుర్తించాలి. ఇప్పటికి ఇన్ని మీడియాలు వచ్చినాయి, ఇన్ని టీవీలలో వస్తారు, ఇంతమంది ముంచుతూరు అని తెలుసు ప్రజలకు అందరికి. అవును. మరి అవి చూసి ఎందుకు అంత ఆలోచన ఎందుకు రాలేదు అర్థమవుతుంది. అదే 5% అంట ఇంట్రెస్ట్, నిజమే. అది ఎక్కడి 20 నుంచి లక్షలు, తెచ్చిస్తారు? 30 లక్షలు, 1 కోటి రూపాయలు ఎంత. ఉమ్, కానీ ఆ ఆశతోటి పోయేసి అది మనకి ఇంట్రెస్ట్ వస్తుంది కదా, 20 లక్షలు ఇస్తే ఉమ్. నువ్వు 1% అనుకుంటే 25 లక్షలు ఇచ్చినావు అనుకో, 25,000 1%. అవును. 2% వేస్తే 50,000. 50,000. అర్థం చేసుకుని నువ్వు అదే, అదే. పోతావు ఆశతోటి. అట్లా నాకు వచ్చేస్తాయి. అతి ఆశ మోసం. మనం పైస ఉన్నప్పుడే కాపాడుకోవాలి, పైస చేయలేకెళ్ళి పోయినాక ఏం చేయలేదు. కానీ అవి రావాలంటే ఇప్పుడు కోర్టులు వేస్తాం, కోర్టు ఏమొస్తాయి? ఏం పైసలు రావు. రావు. 10 సంవత్సరాలు నడుస్తుంది కేసు, అప్పటికి సర్వీస్ అయిపోతుంది వీళ్ళది. అది మర్చిపోతాడు ఏమొస్తుంది ఎవరు కథం అయిపోయి. కోర్టు పొల్యూషన్ పోయితే కోర్టుకు రాస్తారు, కోర్టులో చూసుకుంటారు. నువ్వు ఇప్పుడు 100 కోట్లు ముంచినోడు అదొక లెక్కనా? అంటున్నా, ఎంతో మంది కింగ్ఫిషర్ రోడ్ ఎన్ని కోట్లు, 1000 కోట్లు ముంచి అవును. స్టేట్ కంట్రీ చేంజ్ అయిపోయి. ఎన్ని నువ్వు కోటి రూపాయలు ముంచు, 100 కోట్లు ముంచు, 10 కోట్లు ముంచు, అంతే వస్తుంది. అదే. ఒకటే కేసు ఆ కోర్టులో పడితే 20 సంవత్సరాలు నడుస్తుంది. ఇక మన మీద ఉంటుంది లాయర్ మీద, 8 సంవత్సరాలు లాగా. కానీ ఇక్కడ మంగ్లీ కాకుండా వేరే చిన్న పర్సన్ ఎవరైనా కానీ కొత్తవాడు ఉంటే కనుక ఇప్పటికీ వాడి పని అయిపోయేది కదా. అంతే కదా, ఎప్పుడో తీసుకొని లోపడేసేస్తుంది. కానీ కొంతమంది మంగ్లీని సపోర్ట్ చేయడానికి వస్తున్నారు. అసలు నాకు అది ఆశ్చర్యంగా ఉంది. సపోర్ట్ అంటే కొంత వాళ్ళ క్యాస్ట్ వాళ్ళ క్యాస్ట్ కానీ క్యాస్ట్ వాళ్ళు కూడా లేదంటూ, ఉమ్, ఉమ్. ఆమె లేదు ఇంత పెద్ద ఇష్యూ కాదు కదా. అదే. ఆమెను చూసే ఇచ్చారు, ఆమె లేకుండా ఓన్కి రూపాయి ఇయ్యరు. ఉమ్, ఇదో ఇలా మేము ఇది చేస్తున్నాము, ఏదో కంపెనీ పెడుతున్నాము అది ఇది అంటేనే అందరు పెట్టుబడి పెట్టి అవును. అది చూసే ఇచ్చారు అందరు. ఓవరాల్ గా మీరు కూడా ఉన్నది అంటే అనే అంటున్నారు. ఉంటేనే చెప్తాం కదా, లేకపోతే సెలబ్రిటీస్ కి ఏం చెప్తారండి? చాలా మంది అంటే ఇంకా ఇట్లాంటి ఏమైనా ఆలోచనలు ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు మీరు? పేద ప్రజలతో ఆడుకుంటూ ఎవరు చేయొద్దు, చేస్తే ఆడికి అది చేయాలి. కానీ ఎక్కువ మనకి ఎందుకంటే ఇప్పుడు అన్ని నడుస్తుంది, మనం ఎక్కువ మాట్లాడానికి ఉండదు. ఎవరైనా సరే గరీబులకు హెల్ప్ చేసి చేయాలి. వాళ్ళ దగ్గర తీసుకొని మనం ఎంత ఏం చేసినా వేస్ట్. ఓకే అన్న.